నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మకర రాశి వారికి రాశిలో రవి ఉన్నాడు. ఎందుకంటే మకర సంక్రమణం జరిగితేనే 15వ తారీఖు జరిగేటువంటి మకర సంక్రమణం వల్లనే మనం అంటే ఉత్తరాయణ కాలంలో అడుగు పెట్టడానికి సిద్ధమైనటువంటి స్థితి. అంతేకాకుండా ఉత్తరాయణ కాలం ప్రారంభమైంది అంటే శుభగడియలు వచ్చినట్టే. అలాగే ఈ సంక్రాంతి పండగని మొదలుపెట్టేటువంటి ఈ రాశిలోకి రవి ప్రవేశిస్తేనే సంక్రాంతి, ఆ సంక్రమణ జరిగితేనే మకర సంక్రాంతి. మకరంలోకి రవి రావడం అన్నది మనకు తెలుసు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ 15 రోజులు ఎలా ఉంటుంది అంటే, చెప్పాలి అంటే ఇప్పటికి ఉన్నటువంటి కష్టాలని తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి. ఇక వ్యయభావంలో కుజుడున్నాడు. అంటే మనకున్నటువంటి కొద్దిగా కోపం గీపం అన్నీ తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే తనుభావంలో ఉన్నటువంటి రవి అన్నీ కూడా మీ ఉద్యోగ వ్యాపారాదుల్లో చక్కటి లాభాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ద్వితీయంలో శని ఉన్నాడు. ద్వితీయంలో శని ఉంటే ఇది వాక్స్థానము, అలాగే ధనస్థానము కాబట్టి, కానీ శని రాస్యాధిపతి కాబట్టి ఎలాంటి చెడు కనిపించకుండా ఆర్థికంగా చాలా ఎక్కడ ఏది ఉన్నా కూడా మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. కానీ ఈ ఆర్థిక అభివృద్ధితో పాటు కొంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆరోగ్య స్థితిలో మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఏళ్ళనాటి శైలిలో ఉన్నటువంటి మీరు ఈ పరిస్థితిలో కొద్దిగా తట్టుకోవడం అనేటువంటిది ఇబ్బంది లేనటువంటి విషయం. ఏది ఏమన్నా సరే మీరు వారాంతాల్లో శనివారం ముఖ్యంగా శని గ్రహానికి పూజ చేయడం, లేకపోతే నవగ్రహాల ఆరాధన చేయడం, దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసినట్టయితే ఏ కష్టం కనిపించకుండా మకర రాశి వారు ఆనందంగా ఉంటారని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే, గోచార రీత్యా అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే, దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో
కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.